అధ్యక్ష. మంత్రివర్యులు పాపం 18 గంటలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఎప్పుడు చూసినా మీటింగ్స్, రివ్యూస్, అది ఎట్లా ఉందంటే అధ్యక్ష, మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి మాత్రము మంచి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇది ఏపీ టిప్పోయిలు మాత్రము నత్త పడుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్ధిదారులకి, బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇవ్వాలి. ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు టైం ఇవ్వకపోతే చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి. ప్లీజ్, నేనేమంటానంటే మీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయం. సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను పని చేస్తాను. కూర్చున్న అవర్లో కాకుండా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఇది పెట్టుకుంటే సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, తీయండి. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నాం. వచ్చిన అవర్లో ఆన్సర్ రావాలంటే రాదు. సెపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే నేను అవకాశం ఇస్తాను. చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో ఎలా ఉంది ఇద్దాం. ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనంటే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి అది కాదు సార్. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ ఎలాగ వస్తుందండి? జరిగే పని కాదు. అంటే ప్లీజ్ దయించి ఇప్పుడు ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, టైం అలర్ట్ చేస్తాను. సభ్యులందరూ కలిసి లెటర్ ఇవ్వండి. అందరికీ ఉంది ఇబ్బంది. ఉన్నాడు సార్, మీకు ఇస్తాను సార్, మీకు టైం ఇస్తాను. ప్లీజ్ నేను చెప్పిన సజెషన్ మీకు ఉంటే లెటర్ ఇవ్వండి సార్. ఆఫ్లైన్ డిస్కస్ పెడదాం. ఇస్తాను అధ్యక్ష. మధ్యలో ఉండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేసేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మధ్యలో అరే భోజనం అంతా అయిపోయింది, పెరుగన్నంలో మానేస్తే ఎట్లాగా? కంప్లీట్ చేయాలి. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్లు ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష. ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష. జీవో నెంబర్ 35, జీవో నెంబర్ 94, అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్, దానికి కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష. అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష, పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారము ఆ లక్ష్మీదేవి గారు, ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష, శ్రీలక్ష్మి గారు, ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చేసి పెయింట్లు మార్చామన్నారు. వేసిన దానిపైన పెయింట్. ఇది ఎక్కడ న్యాయం ఉండే? ఇన్ రైటింగ్ ఇవ్వమంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష, గౌరవ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధ్యక్ష, వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఏమన్నారు తెలుసు అధ్యక్ష? మేము చెప్పిందే జీవో. అరే మాట చెప్పిందే జీవో అన్నారు. కావాలంటే మీరు అడగండి అధ్యక్ష, కౌన్సిల్ అడగమండి మంత్రివర్యులు. పెయింట్లు ఏమన్నారు? పెయింట్లు వేస్తారు, మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష. కొన్ని దానికి డబ్బులు ఇచ్చారా? దానికి డబ్బులు ఇవ్వలేదు. అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష. ఇంకా మిగిలిందల్లా ఇంకా మమ్మల్ని కూడా P4లో మమ్మల్ని బంగారు కుటుంబం కింద చేర్చేస్తే మంత్రివర్యులేమో అయిపోయింది అధ్యక్ష. మంత్రివర్యులేమో మార్గదర్శి కింద పెట్టండి అధ్యక్ష. నమస్కారం అండి.